నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? అభి, మా నాన్నతో మాట్లాడతానన్నావు, ఏమన్నారు? వద్దన్నారా? మీ నాన్న వద్దనలేదు, నేనే వద్దనుకున్నాను. ఏ డౌట్ వచ్చి. డౌటా? ఎవరి మీద? నీ ప్రేమ మీద. ఏ తమాషాగా ఉందా? తమాషాలు చేసేది నువ్వు. లేదు, ఇది తమాషా కాదు. నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఒట్టే. అభి, నా మీద నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? ఆల్రెడీ నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఫ్రెష్ గా నన్ను ప్రేమించానంటున్నావు. నాతో లేచిపోవడానికి కూడా రెడీ అయ్యావు. రేపు నాకంటే బెటర్ వాడు తగిలితే నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? అభి, ఏమనుకుంటున్నావు? నన్ను క్యారెక్టర్ లేని దానిలో కనపడుతున్నానా? ఎస్, నువ్వు ఎవరిని మోసం చేయలేదో చెప్పు. కాబోయే పెళ్లి కొడుకుని మోసం చేశావు, నీ తల్లిని మోసం చేశావు, నీ తండ్రిని మోసం చేశావు. ఇప్పుడు నన్ను మాత్రం మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి? అసలు నిలకడలేని నీ బిహేవియర్ చూస్తుంటే ఇంతకు ముందు ఇలాంటి అఫైర్లు ఎన్ని నడిపేవనని శ్రీ దేవదాస్, అందరూ నన్ను ఈజీగా నమ్మేస్తున్నారా? అదే ప్రాబ్లం. ఈ వాన ఆకాశాన్ని భూమిని కలుపుతుందేమో కానీ నన్ను నందిని కలపలేదురా. వెళ్ళిపోతున్నాను రా. ఏంట్రా, నాతో వద్దామనా? నాతో వస్తే నా బాధల్ని నువ్వు వినాల్సి వస్తుంది. వద్దు, నువ్విక్కడే ఉండి ఈ పెళ్లి చూడు. ఏమయ్యా, ఇంకో 2 గంటల్లో సూర్యుడు వస్తాడు, బార్ మూసేయాలి. నీకు దండం పెడతాను, గ్లాస్ బోల్లి అయ్యా. రాత్రి నుంచి చూస్తున్నా, అసలు ఏందయ్యా నీ కథ? నా కథ టైటిల్ కార్డ్ పడకముందే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇంకో బాటిల్ ఇచ్చేయి, నేనే నీకు దండం పెడతాను. ఏందయ్యా ఇది? హైవేలో బార్ పెట్టినప్పటి నుంచి ఇదో తలకాయ నొప్పి అయిపోయింది నాకు. గౌతమ్, రోడ్ బ్లాక్ అయినట్టుంది. వేరే దారి ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తాను. సరే వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఇటు వేరే దారి ఏమైనా ఉందా? వానకి చెట్టు పడిపోయింది. వానకి మనిషి జీవితాన్నే తలకిందులు చేసే శక్తి ఉన్నప్పుడు ఈ చెట్లెంత? ఎక్స్క్యూజ్ మీ, Yes? 1 minute. కర్నల్ చౌదరి గారి ఇంటికి వెళ్ళడానికి ఇంకో దారి ఏదైనా ఉందా? ఇదొక్కటే దారి.
రేపు కర్నల్ చౌదరి గారి కూతురుతో నా పెళ్ళి. నేను ఆయన కాబోయే అల్లుడిని. వానకి చెట్టు పడిపోయింది. నేను వెళ్ళడానికి ఏదైనా హెల్ప్ చేయగలరా ప్లీజ్? రండి. నందినికి తాళి కట్టాల్సింది నేనురా, నువ్వు కాదు. చావు చావు. ఎందుకురా ఫీల్ అవుతావు? నందిని నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించాను. కానీ దేవుడు మనిద్దరి నుదుటి మీద ఆ అమ్మాయి పేరు రాయలేదు. భూమికే కాదురా, ఆడపిల్లకి పట్టాదారుడుంటాడు. దేవుడు ఆ పిల్లని అతని పేరు మీద రిజిస్టర్ చేసేశాడు. మర్చిపోదాం, ఆ అమ్మాయిని మర్చిపోదాం. మనిద్దరికీ గొడవలు ఎందుకు? మర్చిపోదాం. హాయ్. హాయ్. నా పేరు గౌతమ్. నా పేరు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిది. ఎనీవే, నా కార్ పంచర్ అయింది. కెన్ యూ హెల్ప్ మీ? మీకు హెల్ప్ చేయాలని నా నుదుటి మీద రాసుందనుకుంటాను. రండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీ పేరు చెప్పనే లేదు. పేర్లో ఏముందిలేండి. ఆల్ రైట్. 9:30కి నా పెళ్ళి. రండి లోపలికి. వద్దులేండి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నన్ను వదిలేండి. ఇట్స్ ఓకే. ఈ వాచ్ బాగుంది. మీరు నన్ను కాపాడారు కదా, మీ గుర్తుగా ఈ వాచ్ తీసుకుంటాను. నా వైఫ్ గిఫ్ట్గా ఇస్తాను. ఇష్టం లేకపోతే వద్దులేండి. ఇష్టమైంది కనుకే ఇవ్వలేను. ఇందులో నా కోటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఇది నాతోనే ఉండాలి, నాతోనే పోవాలి. ఇట్స్ ఆల్ రైట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. ఓకే బాయ్. కమ్.
నవ్వవే పెళ్లి కూతురా. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, కెన్ ఐ టాక్ టు మై వైఫ్? పదండి పదండి పదండి. ఏ నందు, తర్వాత ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి. హాయ్. హాయ్. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి నీ ఫోటో నా జేబులో పెట్టుకొని నీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ రోజు నువ్వు నా ఎదురుగానే ఉన్నావు. ఐఎమ్ హ్యాపీ నందిని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యువర్ డాడ్. తల్లి తండ్రి లేని నాకు నీలాంటి మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది నందిని. సావధాన్. ఎస్ సార్. యు హ్యావ్ ఎ గుడ్ స్పిరిట్. కానీ నువ్వు ఎప్పుడు పెళ్లి కొడుకువి, నేను నీకు మావని, నువ్వు నాకు అల్లుడివి. యువర్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు ప్రారంభించబోయే కొత్త జీవితానికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గౌతమ్, పెగ్గేసుకుని పెళ్లి కూర్చుంటావా, పెళ్ళయ్యాక పెగ్గేసుకుంటావా? ఏంటి అంకుల్ పొద్దున్నే పొద్దున్నే? అయితే రేపు సాయంత్రం కూర్చుందాం. డాడీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. ఓకే. ఏంటమ్మా? డాడీ, ఐఎమ్ సారీ డాడీ. సారీ ఎందుకమ్మా? నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు డాడీ. నువ్వెందుకు తప్పు చేస్తావమ్మా? నీ తండ్రిగా నేనేదైనా తప్పు చేస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు సుఖంగా ఉంటేనే కదా మనకు కావాల్సింది. హ? పిచ్చి తల్లి. ఎందుకు దేవదాస్ నాతో వచ్చావు? ఏముంది గురువా నా లైఫ్లో? అమ్మాయిని చూసి మనసు పడితే ఊరు వచ్చి ముక్కలైపోయింది. ప్రేమ దీపం వెలిగించేసరికి వానొచ్చి ఆరిపోయింది. ఉమా, అభి ఎక్కడా? ఈ పెళ్లి జరగడానికి కారణం వాడేనే. వాడు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ పెళ్ళయ్యాక నీకన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడు వాడెక్కడన్నాడు చూడు, టైం అయింది. ఎవరో కబన్నట్టు మనిషికి రెండు మనసులుండాలిరా. ఒకటి ప్రేమించడానికి, ఇంకొకటి మర్చిపోవడానికి. ఏమోనమ్మా, రాత్రి కారేసుకెళ్లారు. పొద్దుటి నుంచి పందిట్లో కూడా ఎక్కడ కనపడలేదు. సరే, నువ్వు వెళ్ళు. ఉమా, యంగ్ మ్యాన్ ఎక్కడా? వాడు బయటికి వెళ్ళాడండి. అతను ఉంటేనే కదమ్మా పెళ్లింట్లో కళ. మా ఆవిడ చెప్పలేకపోతుందిలేండి. మా వాడు బలాదూరు తిరగడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఏమిటి, మనవాడు ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు పైకొస్తాడు? వాడు పైనే ఉన్నాడండి, మనమే కింద ఉన్నాం. ఈ ప్రేమనే వాన్లో చిక్కుకుని దిక్కు లేకుండా అయిపోయాను. దేన్నైతే ఇష్టపడ్డాను అది చివరికి నాకు దాచుకునే వస్తువైందిరా. ఏంట్రా, నేనెప్పుడు ఏం మాట్లాడినా గంట కొట్టి లేదు లేదు అనేవాడివి. ఇప్పుడు కొట్టవేంట్రా? ఓ, ఆల్రెడీ ఏడ్చేవాణ్ణి ఇంకా ఏడిపించడం దేనికన్నా? రే, మాట్లాడరా. నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరు నాతో మాట్లాడతారా? నిద్రపోతున్నావా? లేరా లేరా? దేవదాసు, 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 దేవదాసు.
వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని ప్రేమ తొలకరి వానలా పలకరిస్తుంది. కొందరికి అది సుఖాంతమైతే ఎందరికో ఇలా జ్ఞాపకాలనే మిగులుస్తుంది.